నమస్తే, నేను సాయి కుమార్. వెల్కమ్ టు 7 ఇన్స్టిట్యూట్. ఈరోజు గ్రాండ్ టెస్ట్ 2 టెట్కి సంబంధించి పేపర్ 1లో మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ ఇందామండి. చూడండి, ఈ పేపర్ తయారు చేసింది అనిల్ సార్. అందుబాటులో లేకపోవడం వల్ల నేను చేస్తున్నా. చూడండి, మ్యాథ్స్ వాళ్ళు నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇద్దరు చూడాలి. ఎందుకంటే మ్యాథమెటిక్స్ వాళ్ళు నాకు మ్యాథ్స్ వస్తుంది అని అనుకుంటారు. ఓకే, టెక్స్ట్ బుక్లో ఉన్న దాని ప్రకారంగా నువ్వు అంత స్పీడ్ చేసినా వేస్టే. ఇక్కడున్న నేను చెప్పే దాని ప్రకారంగా ఎట్లా షార్ట్ కట్ చేస్తాం. నువ్వు మ్యాథమెటిక్స్ అయినా కూడా నువ్వు లెంతీ ప్రాసెస్ టెక్స్ట్ బుక్ ప్రాసెస్ చేసినావంటే నాన్ మ్యాథ్స్ అయినా వేరం ఈక్వల్ అవుతావు. సో ఇప్పుడు నాన్ మ్యాథ్స్ అయినా ఈ ట్రిక్కులు నేర్చుకొని మ్యాథమెటిక్స్ నువ్వు ప్రాసెస్ చేస్తే ఇద్దరు ఈక్వల్ అవుతారు. ఓకేనా? అందుకోసమని నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇద్దరు వినాలి. ఓకేనా? రైట్, చూడండి, నేను చెప్తా చూడండి ఎట్లా షార్ట్ కట్ చేయాలన్నది. ఫస్ట్ క్వశ్చన్ 91ది. గత సంవత్సరం ఒక వస్తువు ధర 40 రూపాయలు. ఈ సంవత్సరం దాని ధర 50 రూపాయలకు పెరిగింది. ధరలో పెరుగుదల శాతం ఎంత? ఇది క్వశ్చన్. ఓకే, రైట్. ఏమంటాడు అక్కడ? వెయిట్. రైట్, చూడండి, ఇప్పుడు మన వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళు ఏం అనుకుంటారు? గత సంవత్సరం 40 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 50 రూపాయలు అయింది కాబట్టి ఇది 40/50 10 పెరిగింది ఇంటూ 100 ఇట్లా చేస్తారు. ఓకేనా? ఇది కొట్టుడిస్తే 0, ఈ 0 అవుతుంది, పైన 100 ఉంటుంది. 100 అంటే 25% పెరిగింది అని అంటారు. ఓకే, క్లియర్. ఇట్లా చేసినా కూడా తప్పలేదు, ఇట్లా కూడా చేయాలి, ఇట్నే చేయాలి. కాకపోతే ఒకసారి చూడండి ఏం చేద్దాం. నేను ఇంకేం చెప్తా అంటే, మీరు అంతగానం కాకుండా 40% ఈజ్ ఈక్వల్ టు 100 అయింది. ఇప్పుడు ఎంత అయింది? 50% విలువ ఎంత ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుందా? 50% 40% కన్నా ఎక్కువ వస్తుంది, అవునా? కాబట్టి ఏం చేయాలి? ఎక్కువ బై తక్కువ ఇంటూ ఇచ్చింది ఎంత? 100%, అవునా? రైట్, చూడండి, ఇక్కడ ఏం చేస్తా? ఈ 0 కట్ చేయండి. 4 ఉన్నదా? 4 25ల. ఓకేనా? 25 5లు ఎంత? 125, అవునా? రైట్. గత సంవత్సరం ఎంత ఉన్నది? మరి 100 ఉన్నది. ఈ సంవత్సరం దాని విలువ ఏంది? 125. అంతే. ఎంత పెరిగింది? 25% పెరిగింది. క్లియర్? రైట్, ఇట్లా చేయాలి. బాగా ఆలోచించుకోవాలి, చూడాలి. అంటే డైరెక్ట్ చేయొచ్చు, ఎంత శాతం ఎంత అన్నది కూడా డైరెక్ట్ చేయొచ్చు. ఎట్లా అంటే, ఇప్పుడు అది 40% విలువ, మళ్ళీ ఒకసారి చెప్తా. 40% విలువ 100 అయింది. 40 రూపాయల విలువ 100. 50 రూపాయలది ఎంత అవుతుంది? అవునా? ఎక్కువ అవుతుంది కదా? ఎక్కువ బై తక్కువ ఇచ్చింది ఇంటూ 100. ఓకే, 0 కొట్టేసినాం. 4 1ల 4 25ల 100. ఇది 5 ఉన్నది, ఇక్కడ 25. 25 5లు ఎంత? 125. ఓకేనా? ఎంత శాతం అయింది? 125. గత సంవత్సరం ఎంత ఉన్నది? 100 ఉన్నది. మరి ఎంత శాతం పెరిగింది? 25% పెరిగింది. క్లియర్? ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 92ది. సంఖ్యలో 40% 800కు సమానమైన ఆ సంఖ్య ఎంత అంటాడు. ఇట్లాంటిది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పర్సెంట్. ఒక్కటే వేళ అన్ని లెక్కలు చేసేటట్టు ఆలోచించాలి. ఎట్లా అంటే, చూడండి, నేను చెప్తా. ఇక్కడ ఏమంటాడు? అక్కడ 40% విలువ ఎంత అంటాడు? 800 అన్నాడు. ఓకేనా? మరి ఆ సంఖ్య ఎంత అంటాడు? 40% 800కు సమానమాట. రైట్, ఆ సంఖ్య ఎంత? మరి 100% ఉంటుంది కదా? 100% విలువ ఎంత? ఓకే, ఎక్కువ వస్తుంది కదా? 100%, 40% కన్నా 100% ఎక్కువనే వస్తుందిగా? ఎక్కువ బై ఎంత? తక్కువ. ఇచ్చిన విలువ ఎంత ఉన్నది? 800 ఉన్నది. క్లియర్? చూడండి, ఇక్కడ ఒక 0 8 4 1ల 4 20ల 4 200ల 800. సో ఎంత వచ్చింది? ఇక్కడ 200 ఉన్నది ఇంటూ ఇది 10 ఉన్నది. అంటే ఎంత అవుతుంది? 200 ఇంటూ 10 అంటే ఎంత? 2000 రూపాయలు. క్లియర్? ఆన్సర్ ఎంత? 2000 రూపాయలు. అర్థమైందా? మళ్ళీసారి చెప్తా, వినాలి. స్పీడ్ పెట్టుకో, మీరు 2x పెట్టుకొని వినండి. ఎందుకంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారో అర్థం కాదు, కాబట్టి మళ్ళీ చెప్తా నేను. చూడండి, 40% విలువ 800 అన్నాడు ఆయన. 800కు సమానం. మరి 100% ఆ సంఖ్య ఎంత అంటాడు? మరి 100% అన్నట్టే కదా? 100% విలువ ఎంత? 40% కన్నా ఎక్కువనే వస్తుంది కదా? కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇచ్చిన దాంట్లో ఇది తక్కువ, ఇది ఎక్కువ వస్తుంది. కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ ఎంత ఇచ్చిన ఆన్సరు? 800 ఇచ్చిండు అక్కడ 40%కి. సో ఈ 0 క్యాన్సల్. 4 1ల 4 200ల 800 అవుతుందా? కొట్టేయచ్చు. ఇక్కడ ఎంత ఉన్నది? 200 ఉన్నది ఇంటూ 1000 ఉన్నది. ఇంటూ 10 ఉన్నది. 200 ఇంటూ 10 ఎంత అవుతుంది? 2000 రూపాయలు. ఆన్సర్ ఎంత? 2000 రూపాయలు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, బీజీయ సమాసాలను ఉపయోగించిన మొదటి భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు? మొదటి భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు అని అంటే, బీజీయ సమాసాలను ఉపయోగించింది ఆర్యభట్ట. AX +
బీవై ప్లస్ సి రూపంలో ఉన్నటువంటి వాటిని బీజీయ సమాసాలు అని అంటారు. వీటిని ఉపయోగించింది ఎవరు? భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే ఆర్యభట్ట. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక చతుర్భుజంలోని కర్ణాలు రెండు పరస్పరం చతుర్భుజానికి అంతరంగా ఖండించుకుంటే ఆ చతుర్భుజాన్ని ఈ కింది విధంగా అంటారు. అంటే ఏం లేదు, చతుర్భుజం అంటే ఎన్ని భుజాలు ఉంటాయి? 4 భుజాలు ఉంటాయి. ఏదైనా ఒకటి తీసుకోండి, అది ఎట్లయినా దీర్ఘచతురస్రమైన ఏదైనా, దాని యొక్క కర్ణాలు అంతరంగా ఖండించుకోవాలి. ఈ చతుర్భుజానికి ఎట్లున్నది? అంతరంగా ఉన్నది. ఓకే, ఇంకోటి గీస్తా చూడండి. ఇట్లా అనుకుందాం. ఇదేమవుతుంది? ఇది చతుర్భుజానికి కర్ణాలు ఎక్కడున్నాయి? ఇవి బాహ్యంగా ఖండించుకున్నాయి. అవునా? చతుర్భుజానికి అంతరంగా ఖండించుకుంటే అట్లాంటి చతుర్భుజాలను ఏమంటారంటే కుంభాకార చతుర్భుజాలు అని అంటారు. ఓకేనా, గుర్తుంచుకోవాలి. చతుర్భుజంలోని కర్ణాలు పరస్పరం అంతరంగా ఖండించుకుంటే కర్ణాలు అవి కుంభాకార చతుర్భుజం అంటారు. పుటాకార చతుర్భుజం అంటే అక్కడ ఉన్నటువంటి కర్ణాలలో కోణం ఎంత ఉంటుంది? 180 కన్నా ఎక్కువ డిగ్రీస్ ఉంటుంది అక్కడ. అలా ఉంటే ఏమవుతుంది? పుటాకార చతుర్భుజాలు అని అంటారు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, చూడండి 95వ క్వశ్చన్. ఇలా అటుదిట్ అయింది. ఓకే, ఇంకా ఈ క్రింది కొలతను భుజాలుగా తీసుకుంటే ఏవి త్రిభుజంని ఏర్పరచు అంటారు. అసలు త్రిభుజంని ఏర్పరచాలంటే మనకు నియమాలు ఉంటాయి. ఏంటిదంటే అలా త్రిభుజంలో ఎన్ని భుజాలు ఉంటాయి? 3 భుజాలు ఉంటాయండి. 3 భుజాలు ఉంటాయి. త్రిభుజంలో ఎన్ని భుజాలు ఉంటాయి? 3 భుజాలు ఉంటాయి. అయితే ఏవైనా 2 భుజాల పొడవు 3వ భుజం కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే, ఏవైనా 2 భుజాల పొడవు 3వ భుజం కన్నా ఎక్కువ ఉండాలి త్రిభుజ నిర్మాణాలు ఏర్పడాలంటే. ఏవైనా 2 భుజాలు 1 ప్లస్ ఒక భుజం ప్లస్ 2వ భుజం ఇదేం చేయాలి? గ్రేటర్ దెన్ 3 కన్నా ఎక్కువ ఉండాలి. అవునా? ఇంకో నియమం ఏముంటాయి? ఏవైనా 2 భుజాల మధ్య తేడా అనేది 3వ భుజం కన్నా తక్కువ ఉండాలి. ఇది ప్రిన్సిపల్స్ అండి. ఇక్కడ దీని ఆధారంగానే త్రిభుజాలని ఏర్పరుస్తారు. ఇలా ఏ కండిషన్ని సాటిస్ఫై చేసేదే త్రిభుజాలని ఏర్పరుస్తాయి. అంటే ఏవైనా 2 భుజాలను పొడవులను కలిపితే 3వ భుజం కన్నా ఎక్కువ ఉండాలి, లేదా ఏవైనా 2 భుజాలను తీసివేస్తే 3వ భుజం కన్నా తక్కువ ఉండాలి. ఈక్వల్ కూడా కాదు, తక్కువ ఉండాలి. ఓకే, క్లియర్? రైట్, చూడండి. ఇలా మనము చేద్దాం. ఈ నియమాన్ని పాటించేది ఏర్పరచవు అని అన్నాడు. చూడండి, ఈ రెండింటిని కలిపితే 5 కన్నా ఎక్కువ. సో ఇది ఏర్పడుతుంది. అన్నిటిని చెక్ చేయాలి. ఇది అన్ని కలిపి చూడాలి. అన్నిటికన్నా ఎక్కువ వస్తేనే క్లియర్ అన్నట్టు. రైట్, ఇక్కడ 6 చూడండి. ఏవైనా 2 6లను కలిపితే 12. ఓకేనా, తీసేస్తే 0. ఇంకో 6 కన్నా తక్కువనే. ఒక్కసారి చూడండి, ఇది ఒక ఆప్షన్ చూడండి. ఇప్పుడు 4ని 8లోకి వెళ్ళి తీసేసినాం అనుకో, 4 వస్తుంది, సమానం అవుతుంది. సమానం ఉండాలా? కాదు, తక్కువ ఉండాలి. కాబట్టి ఇది ఏర్పరచదు, మిగతావన్నీ ఏర్పరుస్తాయి. ఈ సాటిస్ఫాక్షన్ చేస్తాయి ఈ సూత్రాలని. ఏవైనా 2 భుజాల పొడవులను కలిపితే 3వ భుజం పొడవు కన్నా ఎక్కువ ఉండాలి. ఏవైనా 2 భుజాలను తీసేస్తే మిగిలిన భుజం కన్నా తక్కువ ఉండాలి. అర్థమైందా? ఇది ప్రిన్సిపల్ ఆధారంగా త్రిభుజాలని ఏర్పరుస్తారు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. వృత్తం చుట్టుకొలత దాని వ్యాసమునకు మధ్య గల నిష్పత్తి విలువ సుమారుగా అని అన్నాడు. అసలు యాక్చువల్గా ఇదేం చేయాలి? చూడండి, వృత్తం యొక్క చుట్టుకొలత సూత్రం ఏంది? 2πr. ఓకే, రైట్. దాని వ్యాసం అంటే ఏంటిది? 2r. డి కదా, అంటే డి అంటే వ్యాసం అన్నట్టు వృత్తానికి. అంటే ఈఆర్ కలిపి అంటే d = 2r కదా. d = 2r అంటే ఇక్కడ చూద్దాం, πr ఈస్టు d = ఎంత అవుతుంది? వ్యాసం అంటే 2 ఆర్లను కలిపితేనే కదా వ్యాసం. ఇటు ఒక ఆరు కలిపితేనే వ్యాసం అవుతుంది, అంటే 2r. చూడండి, ఈ 2ని క్యాన్సిల్ చేయొచ్చు, ఈఆర్ను క్యాన్సిల్ చేయొచ్చు. మిగిలింది ఏమున్నది? 5:r మిగిలి ఉన్నది. 5:1 మిగిలి ఉన్నది. క్లియర్? రైట్. పై విలువ ఎంత? మనకు తెలిసిన దాని ప్రకారం పై విలువ ఎంత ఉంటుంది? 3.141:1. ఈ 1 అంటే ఈ లాస్ట్కు ఈస్ట్లో 1 ఉన్నదంటే దానికి ఇట్లున్నదాన్ని ఏమని రాయొచ్చు అంటే, చూడండి నేను చెప్తా. నిష్పత్తిలో ఉన్న పదాన్ని మనం ఏమని రాయొచ్చు? బయలల్లో రాయొచ్చు కదా. ఇప్పుడు ఒకసారి చెప్తా చూడండి. A:B ఉందో, దీన్ని ఏమని రాయొచ్చు? A:2Bని A/Bగా రాయొచ్చు కదా. A:2Bని A/Bగా రాయొచ్చు. నేను నిష్పత్తులలో చెప్పిన. సో నేను దీన్ని ఏం రాస్తా అంటే, ఏది 3.141ని by 1గా రాస్తా. అవునా, రాయొచ్చు కదా ఇట్లా నిష్పత్తులు ఉంటే. రైట్. కాబట్టి 1 ఉన్నా లేకున్నా ఒకటే కింద.
అది ఎల్లప్పుడూ ఉంటుంది ప్రతి నెంబర్కు. నువ్వు ఒక రెండ్లలో నువ్వు 100 వరకు రాసినా కింద ఒకటి ఉన్నదని అర్థం. ఇప్పుడు 2 కింద ఒకటి ఉన్నదని అర్థం, 3 కింద ఒకటి ఉన్నదని అర్థం. సో ఇట్లా రాసినా కూడా దానికి ఉన్నదాని కిందనే అర్థం చేసుకోవాలి. అంటే సుమారుగా దాని విలువ ఏమున్నది మనకు ఆప్షన్ లెక్క ప్రకారంగా చూడండి, 3.141 ఏమున్నది ఈ ఆప్షన్లో 3.14 ఇచ్చింది సార్. ఓకే రైట్, చూడండి రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 97ది, ఈ కింది వాటిలో సరైనవి అని అన్నాడు. సమద్విబాహు త్రిభుజం అల్పకోణం మరియు లంబకోణం అధిక కోణ త్రిభుజాలు కావచ్చు. చూడండి ఇక్కడ స్టేట్మెంట్లు ఇచ్చిండు సారు. చూడండి ఫస్ట్ది ఏంటి, సమద్విబాహు త్రిభుజం అంటే త్రిభుజంలో ఉన్నటువంటి రెండు భుజాలు త్రిభుజంలో ఉన్నటువంటి రెండు భుజాలు ఏవైనా రెండు భుజాలు సమానం అని అర్థం సమద్విబాహు త్రిభుజం అంటే. ఇది సమద్విబాహు త్రిభుజం అల్పకోణం మరియు లంబకోణం మరియు అధిక కోణం కావచ్చు అని అన్నాడు. చూద్దాం, ఈ గీసిన దాంట్లో ఇక్కడ 90 ఉన్నది. ఓకే, ఇది లంబకోణ త్రిభుజం. ఈడ 45 ఉన్నది, ఈడ 45 ఉన్నది. అంటే ఈ లెంత్ ఎంత ఉన్నదో ఈ లెంత్ సమానం ఉన్నది. సో లంబకోణ త్రిభుజం సమద్బాహు త్రిభుజం అవుతుంది ఇది. ఓకేనా, లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటారు. సో ఇది లంబకోణం అనేది కరెక్ట్. ఇప్పుడు అల్పకోణం తీసుకుందాం. అల్పకోణం అంటే ఎంత ఉండాలి, 90 డిగ్రీల కన్నా తక్కువ ఉండాలి. చూద్దాం, ఇక్కడ ఏమంటాడు అని అంటే నేను 70 ఇక్కడ ఇది సమానంగా తీసుకుందాం. ఓకే క్లియర్. ఇటు చూడండి, ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇది తగ్గించడం కాబట్టి ఇది 40 తీసుకొని ఇది 70 తీసుకోవచ్చు. అంటే రెండు కూడా 70 ఎంత, 140 ప్లస్ 40 180 అవుతాయి మొత్తం త్రిభుజంలోని 3 కోణాల మొత్తం. సో అల్పకోణ త్రిభుజం కూడా అవుతుంది. ఇవన్నీ అల్పకోణమే ఉన్నాయి కదా ఇక్కడ. చూడండి, ఇది కూడా అల్పకోణమే, ఈ 70 కూడా అల్పకోణమే. క్లియర్. మరోసారి గీత చూడండి ఎట్లా అంటే అల్పకోణం అంటే ప్రతి కోణం 90 డిగ్రీల కన్నా తక్కువ ఉండాలి అని అర్థం. ఇది దీంట్లో చూద్దాం, నేను గీస్తా చూడండి. ఇది 40 డిగ్రీలు తీసుకున్నా. ఓకే, ఇది 70 డిగ్రీలు తీసుకున్నా, ఇది కూడా 70 డిగ్రీలు. అన్ని కోణాలు 90 కన్నా తక్కువ ఉన్నది కాబట్టి ఈ త్రిభుజం అల్పకోణ త్రిభుజం. సో దీని లెంత్ కోణం ఆధారంగా లెంత్ డిసైడ్ అవుతుంది. కోణం ఎదుటిగా ఉన్నటువంటి భుజము ఎంత ఉన్నదో ఈ కోణం కూడా 70 ఉన్నది, ఇది సమానం ఉంటాయి కదా. రైట్. సో ఇది అల్పకోణ సమద్విబాహు త్రిభుజమే కదా. రైట్. అంటే అల్పకోణం అయిపోయింది, లంబకోణం అయింది. అధిక కోణం మరి ఏర్పరచరాదు ఒకసారి చూద్దాం. చూడండి, నేనేమంటా అంటే ఒకసారి అధిక కోణం అంటే ఎంత ఉండాలి, 90 డిగ్రీల కన్నా ఎక్కువ ఉండాలి. సో నేనేం తీసుకుంటా అంటే ఇటు 5 సెంటీమీటర్ల తీసుకుంటా, ఇది కూడా 5 సెంటీమీటర్ల తీసుకున్నా. సో ఈ రెండింటిని కలిపేసిన. చూడండి, ఇది సమద్వియం ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏర్పడే కోణం ఎంత ఉన్నది, 90 కన్నా ఎక్కువ ఉన్నది. చూడండి, మళ్ళీ మీరు అబ్జర్వ్ చేయాలి, 90 కన్నా ఎక్కువ ఉన్నది. ఇది 90. సో 90 కన్నా ఇది ఎక్కువ ఉన్నది. సో సమద్విబాహు త్రిభుజంలో అధిక కోణ త్రిభుజాన్ని ఏర్పరచవచ్చు. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అయినది. క్లియర్. ఫస్ట్ స్టేట్మెంట్ ఇది. మరి సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం ఒకసారి, మీరు చూడాలి. సెకండ్ స్టేట్మెంట్ ఏమంటాడు, సమబాహు త్రిభుజం అల్పకోణం అధిక కోణ త్రిభుజం కావచ్చు అన్నాడు. సమబాహు త్రిభుజం అని అంటే అన్ని కోణాలు సమానం అని అర్థం. ఓకేనా, అన్ని కోణాలు సమానం ఉంటే అన్ని భుజాలు కూడా సమానం ఉన్నాయి అన్నట్టే. అంటే ఇక్కడ ఉన్న కోణం సేమ్, ఇక్కడ ఉన్న కోణం సేమ్, ఇక్కడ ఉన్న కోణం సేమ్. ఓకే, ఈ అన్ని కోణాలు ఎన్ని ఉంటాయి, ఇది ఎక్స్ అనుకో, ఇది ఎక్స్ అనుకో, ఇది ఎక్స్ అనుకో, అంటే 3 కోణాలు సమానం. అంటే 3x అవుతుంది. 3x = ఎంత, 180. మొత్తం 3 కోణాలు మొత్తం అంటే ఒక్క కోణం ఎంత, 60 డిగ్రీలు. సమబాహు త్రిభుజంలో ప్రతి కోణం ఎంత ఉంటుందండి, 60 కోణాలు ఉంటాయి. సో 60 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి ఇది అల్పకోణం. సమబాహు త్రిభుజంలో ఎల్లప్పుడూ అల్పకోణమే. కానీ ఇక్కడ అధిక కోణం అవుతుందా, కాదు. అధిక కోణం అంటే ఎంత ఉండాలి, 90 డిగ్రీల కన్నా ఎక్కువ ఉండాలి. మోర్ దెన్ 90 డిగ్రీస్ ఉండాలి. 90 డిగ్రీస్ ఉంటుందా, ఉండలేదు. కాబట్టి ఇది తప్పు. అంటే ఏ మాత్రమే సరైనది. రైట్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. రైట్. చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చింది, 98ది. లంబకోణ త్రిభుజంలో దాని రెండు భుజాలే రెండు ఎత్తులుగా ఉంటాయి. ఓకే, లంబకోణ త్రిభుజం తీద్దామండి ఒకసారి చూద్దాం. ఇది లంబకోణ త్రిభుజం. ఓకే రైట్, లంబకోణ త్రిభుజం. అయితే ఏమంటాడు, లంబకోణ త్రిభుజంలో దాని రెండు భుజాలే రెండు ఎత్తులుగా ఉంటాయి అన్నాడు. ఓకేనా. ఎత్తు అని అంటే ఏంటిదంటే శీర్షం నుండి ఎదుటి భుజానికి గీసిన లంబాన్ని ఎత్తు అంటారండి. శీర్షం నుండి ఎదుటి భుజానికి గీసిన లంబాన్ని ఎత్తు అంటారు. చూడండి, ఇక్కడికి వెళ్ళి శీర్షం నుండి ఈ భుజం పైకి గీసినాం ఇక్కడ. సో ఇది ఎత్తు అయింది. మళ్ళీ ఇంకోటి చూడండి, ఈ శీర్షం నుండి ఈ భుజం పైకి ఇక్కడ గీసినాం, ఇది ఎత్తు అయింది. సో ఇది కరెక్టే.
అంటే రెండు భుజాలే రెండు ఎత్తులైనవి. ఇటు నుండి చూస్తేనేమో ఇది ఎత్తు, ఇటు నుండి చూస్తేనేమో ఇది ఎత్తు. ఓకే, సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండు, ఒక త్రిభుజం యొక్క మధ్యగత రేఖ ఎల్లప్పుడూ ఆ త్రిభుజం యొక్క అంతరంలోనే ఉంటుంది అన్నాను. అసలు మధ్యగత రేఖ అంటే ఏంటిదంటే ఏదైనా ఒక భుజం, ఏ త్రిభుజంలో ఏ త్రిభుజం కానీ ఏదైనా కానీ తన మధ్య బిందువు గుండా మధ్య బిందువును గుర్తించి త్రిభుజం యొక్క మధ్య బిందువును గుర్తించి ఎదుటి భుజానికి కలిపే రేఖని మధ్యగత రేఖ అంటారు. ఓకేనా, త్రిభుజం యొక్క మధ్య బిందువును గుర్తి, ఇక్కడ చూడండి, ఇక్కడ మధ్య బిందువు గుర్తించిన దీని గుండా దీన్ని కలపాలి, ఇక్కడ మధ్య బిందువు గుర్తించిన ఈడ కలిపిన. సో ఈ అన్ని రేఖలు ఎలా ఉన్నాయి, అంతరంగానే ఉన్నాయి కదా. సో ఈ స్టేట్మెంట్ కూడా సమానమే. గుర్తుంచుకోవాలి ఇక్కడ మీకు. అంటే లంబకోణ త్రిభుజంలో ఎత్తులు అంటే ఏంటి అంటే ఒక శీర్షం నుండి ఎదుటి భుజానికి గీసిన లంబం. ఓకే, మరి మధ్యగత రేఖ అంటే ఏంది, ఒక శీర్షం నుండి అంటే శీర్షానికి అంటే ఒక రేఖ, ఆ రేఖ యొక్క మధ్య బిందువు గుండా ఎదుటి శీర్షానికి కలిపిన రేఖ. అర్థమైందా? ఇక్కడ మధ్య బిందువు దీని నుండి శీర్షానికి కలిపింది, ఇది లంబం కాకపోవచ్చు. అర్థమవుతుందా? లంబం కాకపోవచ్చు ఇది. ఎందుకంటే చూడండి, అర్థం చేసుకోవాలి బాగా. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఏమంటాడు, ఇక్కడ త్రిభుజం గీసిన నేను ఇక్కడ. ఓకే, అధిక కోణ త్రిభుజం గీస్తా చూడండి, ఇది త్రిభుజం. సో ఈ త్రిభుజం యొక్క మధ్య బిందువును గుర్తించి ఇట్లా గీసిన, ఇది లంబం కాదు. ఇక్కడ ఈ త్రిభుజం యొక్క మధ్య బిందువును గుర్తించి ఇలా గీసిన, ఇది మధ్యగత రేఖ. ఈ త్రిభుజం యొక్క మధ్య బిందువును గుర్తించి ఇలా ఎదుటి భుజాన్ని గీసిన, ఇది మధ్యగత రేఖ. ఈ లంబాలు ఉన్నాయా? కాదు కదా, లంబాలు లేవు. సో అంతరంగానే ఉన్నాయి కదా, అంతరంగానే ఉన్నాయి. రైట్, రెండు స్టేట్మెంట్లు కరెక్టే. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆసన్న భుజాలు సమానం ఉండే దీర్ఘచతురస్రాన్ని డాష్ అంటారా అని అన్నాడు. దీర్ఘచతురస్రం అంటే మనం ఒకసారి గీయదని, ఇది ఆసన్న భుజాలు అంటే ఏంటి, పక్కగా ఉన్నటువంటి భుజాలని ఆసన్న భుజాలు అని అంటారు. ఓకే, ఇవి ఆసన్న భుజాలు. ఈ పక్కన ఉన్నటువంటి భుజాలని ఆసన్న భుజాలు అని అంటారు. ఈ ఆసన్న భుజాలు సమానమైన, ఈ సమానం ఉంటాయి దీర్ఘచతురస్రంలో. ఇది ఎల్ ఉంటే ఇది బి ఉంటుంది అనుకుందాం, ఇది 3 ఉంటే ఇది 2 ఉంటాయి, సమానంగా ఉంటాయి దీర్ఘచతురస్రంలో. ఒకవేళ ఈ రెండు సమానమైనవి అనుకో, ఈ రెండు సమానమైతే చూడండి, ఇక్కడ 90 డిగ్రీస్ ఉన్నాయి, ప్రతిదీ 90 డిగ్రీస్ ఉన్నాయి, కర్ణాలు అనేటివి వేరుంటాయి. అంటే రెండు పొడవులు సమానం ఉంటాయి కానీ లంబంగా ఖండించుకోవు. సో ఇవన్నీ ఏమైతే ఈ రెండు సమానమైన అనుకో, ఇక్కడ 3 ఉన్నది కదా, ఇది కూడా పొడవు వెడల్పు కూడా 3 అయింది అనుకో, ఏమవుతుంది ఇప్పుడు, ఇది చతురస్రం అయిపోయింది. అవునా, 4 భుజాలు సమానంగా ఉన్నాయి, మళ్ళీ 4 కోణాలు 90 డిగ్రీలు ఉన్నాయి, కర్ణాలు పరస్పరం లంబ సమద్వీకరణనే చేసుకుంటాయి. సో ఇదేంది, అన్ని భుజాలు దీర్ఘచతురస్రంలో ఉన్నటువంటి అన్ని భుజాలు సమానమైతే చతురస్రంకి వెళ్ళిపోతుంది. సో దీని ఆన్సర్ ఏమవుతుంది మరి, మీరు చూడండి, ఆసన భుజాలు సమానమైనప్పుడు ఆ దీర్ఘచతురస్రం అనేది ఏమవుతుంది, చతురస్రం అవుతుంది. ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 100వ క్వశ్చన్ ఏమన్నా అంటే, కింది వాటిలో సరైనవి ఏంటి అన్నాను. స్టేట్మెంట్లో ఇచ్చింది సారు. చూద్దాం. గాలిపటాన్ని సమచతుర్భుజాలే, గాలిపటాలన్నీ సమచతుర్భుజాలే ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటిది, సెకండ్ది బి స్టేట్మెంట్ సమచతుర్భుజాలన్నీ గాలిపటాలే. సి స్టేట్మెంట్ ఏంటి, చతురస్రాలన్నీ ట్రెపిజాలని అన్నాడు. ఓకేనా, ఇప్పుడు మనకు ధర్మాలు తెలిసి ఉండాలి ప్రతి దానిలో. గాలిపటం అనేది ఎట్లుంటుందంటే ఇలా ఉంటుందండి. గాలిపటం అనేది చూడండి, గాలిపటానికి సమచతుర్భుజం అంటే రంబస్, దానికి దీనికి చాలా తేడా ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయాలి. ఎట్లా అంటే చూడండి, నేను గీస్తా ఒకసారి మీరు చూడాలి. గాలిపటాన్ని నేను గీస్తా, సమచతుర్భుజాన్ని గీస్తా, మీరు ఒకసారి చూడాలి. ఇది గాలిపటం. సమచతుర్భుజం అంటే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, కానీ గాలిపటంలో అన్ని భుజాలు సమానంగా ఉండవి. ఓకే, చూడండి, ఇప్పుడు గాలిపటాలన్నీ సమచతుర్భుజాలు అవుతున్నాయా? కాదు కదా. ఇలా అన్ని భుజాలు సమానంగా ఉన్నాయా? లేవు కదా. సో ఇవి కావు. అన్ని భుజాలు సమానంగా ఉన్నప్పుడు మాత్రమే రాంబస్ అవుతాయి సమచతుర్భుజం. సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు. సెకండ్ స్టేట్మెంట్ ఏంటిది, సమచతుర్భుజాలన్నీ గాలిపటాలి. చూడండి, దీని ధర్మాలన్నీ దీనికి వర్తిస్తాయి. ఇప్పుడు ఏంటిది, ఈ రెండు భుజాలు సమానంగా ఉండాలి, సమానంగా ఉన్నాయి. ఈ రెండు భుజాలు సమానంగా ఉండాలి, సమానంగా ఉన్నాయి. సో దీని ధర్మాలన్నీ దీనికి వర్తిస్తున్నాయి, కానీ దీని ధర్మాలన్నీ దీనికి వర్తించాయి. ఎందుకంటే దీంట్లో అన్ని భుజాలు సమానంగా ఉండాలంటాను, ఇది ఉంటానయా? ఉండలేవు. కాబట్టి ఏంటిది, రాంబస్లన్నీ ఏమవుతాయి, గాలిపటాలు అవుతాయి, కానీ గాలిపటాలన్నీ రాంబస్సులు కావు. ఓకేనా, అంటే సమచతుర్భుజాలన్నీ గాలిపటాలే అవుతాయి. బాగా అర్థం చేసుకోవాలి మీరు ఇక్కడ. అర్థమవుతుందా? చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తే చూడండి. పటం ఆధారంగా మీరు బాగా డిసైడ్ చేయాలి. చూడండి, గాలిపటం యొక్క పటం చూడండి, ఇది గాలిపటం. ఓకే, రాంబస్ అనేటివి
అన్ని సమచతుర్భుజం అంటే రాంబస్ అండి. అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. ఇది ఎంత ఉంటుంది, ఇది ఎంత ఉంటుంది, ఇది ఉంటుంది. కానీ ఇక్కడ అన్నీ ఉన్నాయి చూడండి. రెండు భుజాలే రెండు భుజాలు ఒక్క జత అంటే రెండు భుజాలు మాత్రమే సమానంగా ఉన్నాయి. సో దీన్ని తీసుకుంటే ఇది అవుతుందా? కాదు. కాకపోతే రాంబస్ని తీసుకుంటే ఇది అవుతుంది. ఎందుకంటే ఇగో చూడండి, ఈ రెండు భుజాలు సమానంగా ఉండాలి, సమానంగా ఉన్నాయి. ఈ రెండు భుజాలు సమానంగా ఉండాలి, సమానంగా ఉన్నాయి కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు, ఎందుకంటే ఇవన్నీ ఇవి కావు. అంటే గాలిపటాలన్నీ రాంబస్లు కావు, ఎందుకంటే ఇక్కడ భుజాలన్నీ సమానంగా లేదు కాబట్టి. కాకపోతే రాంబస్లన్నీ మాత్రం గాలిపటాలు అవుతాయి. రెండోది కరెక్ట్. ఇంకోటి ఏమంటాడు చూడండి, ఇది క్లియరా? రైట్. మూడో స్టేట్మెంట్ చూడండి బాగా. చతురస్రాలన్నీ ట్రెపిజియంలు అంటాడు. చతురస్రాలు ట్రెపిజియంలు చూడాలి. ట్రెపిజియంలు అంటే ఏంటిది? ఎదురెదురు భుజాలు సమాంతరంగా, అంటే ఒక జత భుజాలు సమాంతరంగా ఉంటాయి. ఇది సమాంతరంగా ఉన్నాయి, ప్యారలల్. సో ఇవి చతురస్రం, ఇది ఏంటిది? ట్రెపిజియం. చతురస్రం అంటే ఎట్లుంటుంది? అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. సో దీని ధర్మాలన్నీ దీనికి వర్తిస్తున్నాయా చూడాలి ఒకసారి. దీని ధర్మాలన్నీ దీనికి వర్తిస్తాయా? వర్తిస్తాయి. కాకపోతే ఇవన్నిటిని ఇల్లుకి తీసుకోలేము, ఎందుకంటే అన్ని భుజాలు సమానంగా ఉండాలి. ఇల్లు ఉంటానే ఉండలేవు. నువ్వు వేరు అనుకున్నా కూడా తప్పలేదు ఇక్కడ. ఇట్లా బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ దీని ధర్మాలన్నీ, చతురస్రం యొక్క ధర్మాలన్నీ ట్రెపిజియానికి వర్తిస్తాయి, కానీ ట్రెపిజియం యొక్క ధర్మాలు అన్నీ చతురస్రానికి వర్తించవు. ఎట్లా అంటే చూడండి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మంచిగానండి. ఇది ట్రెపిజియం, ఓకేనా. ఈ ట్రెపిజియంలో ఒక జత మాత్రమే సమాంతరంగా ఉన్నాయి, ఓకేనా. మరి ఒక జత సమాంతరంగా ఉంటే అది చతురస్రం అవుతుందా? ఒక్కసారి ఆలోచించండి. కాదు. ఏంది? రెండు జతలు సమాంతరంగా ఉండాలి ఇక్కడ. కాబట్టి ట్రెపీజియాలన్నీ చతురస్రాలు కావు, కానీ చతురస్రాలన్నీ ట్రెపీజియాలు అవుతాయి. చూడండి దీని ధర్మాలు ఇక్కడ చతురస్రాలన్నీ. ఇప్పుడు దీనికి పోలుద్దాం. ఎట్లా అంటే దీంట్లో ఒక భుజం సమాంతరంగా ఉంది అనుకుందాం. ఉన్నదా లేదా? ఇలా కూడా ఉన్నది కదా, ఓకేనా. రైట్. క్లియర్. బాగా అర్థం చేసుకోవాలి. చతురస్రాలన్నీ ట్రెపీజియాలు అవుతాయి, కానీ ట్రెపీజియాలన్నీ చతురస్రాలు కావు, ఓకేనా. క్లియర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. అంటే దీని ఆన్సర్ ఏమవుతుంది మరి? గాలిపటాలన్నీ ఫస్ట్ తప్పు అనుకున్నాం కదా. గాలిపటాలన్నీ సమచతుర్భుజాలు కావు, ఎందుకంటే సమచతుర్భుజాలు అన్ని భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఇది కాదు. సమచతుర్భుజాలన్నీ గాలిపటాలే, చతురస్రాలన్నీ ట్రిపిజియాలే. ఓన్లీ సిఏ అనేది ఆన్సర్ అవుతుంది. రైట్. టెక్స్ట్ బుక్లో ఉంది, అందుకే ఇచ్చింది సారు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక సంఖ్యను రెండు భాగాలు చేయగా మొదటి భాగం రెండో దానికన్నా 10 ఎక్కువ మరియు ఈ భాగాల నిష్పత్తి ఇచ్చిండు, అయినా ఆ సంఖ్యను కనుగొనండి అంటాడు. ఒక సంఖ్యను ఏం చేసిండు? రెండు భాగాలు చేసిండట. మంచిగా వినాలి. ఆ భాగాలు ఏంటిది? ఒకటి 5, ఇంకోటి ఏంటిది? 3 భాగాలు, ఓకేనా. ఇట్లా రెండు భాగాలుగా చేస్తే ఇది పార్ట్స్ వచ్చింది. ఇది ఫస్ట్ పార్ట్ 5 పార్ట్లు, సెకండ్ది 3 పార్ట్లు ఉన్నాయట. మొత్తం ఎన్ని పార్ట్లు ఉన్నాయి మరి? 8 పార్ట్స్ ఉన్నాయి. క్లియర్. ఈ మొత్తం ఈ అన్ని 8 పార్ట్లు కలిపితే ఆ సంఖ్య వస్తుంది. క్లియర్. రైట్. చూడండి, ఈ ఫస్ట్ పార్ట్లో ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ పార్ట్లో 5 ఉన్నాయి. సెకండ్ దాంట్లో 3 పార్ట్స్ ఉన్నాయి. రెండు భాగాలు చేస్తే ఈ పార్ట్స్లలో తేడా ఎంత ఉన్నది? 2 ఉన్నది, ఓకేనా. ఈ 2 అనేది ఎంతకు సమానం అంటాడు? చూడండి, 10కి సమానం అంటున్నాడు. క్లియర్. మీరు బాగా అబ్జర్వ్ చేయాలి క్వశ్చన్. మొదటి భాగం రెండో భాగం కన్నా 10 ఎక్కువ. అంటే ఇక్కడ 5 భాగాలు ఉన్నాయి, ఇక్కడ 3 భాగాలు ఉన్నాయి. దీని మధ్య తేడా ఎంత ఉన్నది? 2. ఈ 2 భాగాలు ఎక్కువ ఉన్నందుకు 10 ఎక్కువ ఉన్నదట, ఓకే. అయినా ఆ సంఖ్య ఎంత? ఈ మొత్తం ఈ పార్ట్స్ కలిపితే ఆ సంఖ్య వస్తుందిగా 8 పార్ట్లు అనేది. మరి 8 పార్ట్స్ విలువ ఎంత? క్లియర్. బాగా అర్థం చేసుకోండి క్వశ్చన్. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇట్లా చేస్తేనే మీరు మ్యాథ్స్ వాళ్ళని దాటేస్తారు. మీరు బాగా చూడాలి. ఇక్కడ నిష్పత్తి ఇచ్చింది. ఇక్కడ ఒక సంఖ్యని 5, 3 నిష్పత్తిలో చేసాను, ఓకే. ఫస్ట్ దాంట్లో 5 పార్ట్లు ఉన్నాయి, సెకండ్ దాంట్లో 3 పార్ట్స్ ఉన్నాయి. అంటే ఈ 5 పార్ట్స్ ఈ 3 పార్ట్స్ కలిపితే ఆ సంఖ్య వస్తుంది. క్లియర్. ఈ 5 పార్ట్లకును ఈ 3 పార్ట్లకు మధ్య తేడా ఎంత ఉన్నది? 2 పార్ట్లు ఉన్నాయి. ఈ 2 పార్ట్ల విలువ 10 అంటాడు, ఓకే. రైట్. అంటే ఈ 2 పార్ట్స్ విలువ 10 అయినప్పుడు 8 పార్ట్స్ విలువ ఎంత? 8 పార్ట్స్ ఎక్కువ వస్తుంది, తక్కువ వస్తుంది? 2 పార్ట్ల కన్నా ఎక్కువ వస్తుంది. కాబట్టి ఎక్కువ బై ఇది తక్కువ ఇంటూ ఇచ్చింది ఎంత? 10. 2 కట్ల 2 4 ఇంటూ 10 ఉన్నది, అంటే ఎంత? ఆ సంఖ్య 40. క్లియర్. ఒక్క 5 సెకండ్లలో లేపారచ్చు దీని ఆన్సర్ని. 5 సెకండ్లు 40. దీని ఆన్సర్ ఎంత? 40. ఎట్లా చెప్తాను? నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా ఇంతసేపు చెప్తాను. నేనేం చేస్తాను తెలుసా? సీదా 5
5:3 ఇచ్చిండు. నేను ఆడనే చూస్తా అంటే 2 తేడా ఉన్నది 10 అన్నాడు. మరి మొత్తం ఎంత ఈ రెండింటిని కలిపి వస్తుంది కదా, అంటే 8 పార్ట్స్ ఎంత అంటాడు. 8 ఎక్కువ వస్తుంది కాబట్టి ఇంటూ 10 చేసేస్తా. 4 ఇంటూ 10 40 అంట డైరెక్ట్ 10 సెకండ్. నెక్స్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూడండి. ఒక డీలరు తన వస్తువుల ప్రకటన వెలపై 10% తగ్గింపు ఇచ్చి కూడా 10% లాభం పొందగలడు. ఒక వస్తువు కొన్న వెల ఇంత 900 రూపాయలు అయినా దాని ప్రకటన వెల ఎంత అంటాడు. ఓకేనా, రైట్. లాభం ఎంత శాతం వచ్చింది అన్నాడు. ఇక్కడ మీరు చూడాలి, అబ్జర్వ్ చేయాలి. లాభం ఎంత శాతం వచ్చింది అంటాడు. 10% వచ్చిందంట. అంటే కొన్న విలువ పైన లాభం చేస్తాంగా, అంటే 900 కొన్నాడు. దీంట్లో 10% అంటే ఎంత, మొత్తం ఇది 110% అన్నట్టు. దీంట్లో 110%మే కదా, 900లలో 110%మే కదా అతను అమ్మిన విలువ అవుతుంది ఇక్కడ. ఓకేనా, లాభాన్ని కలిపితేనే కదా అమ్మిన విలువ. క్లియర్, బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఇక్కడ నాన్ మ్యాథ్స్ వాళ్ళు, మ్యాథమెటిక్స్ వాళ్ళు అర్థం చేసుకుంటారు, కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. చూడండి ఇక్కడ మళ్ళా రాస్తా. అంటే ఇప్పుడు 900కు కొన్నాడు అని అంటాడు. 900 కొన్నాడు అంటే ఎంత కమ్మిండు మరి, దీనిలో 10% కలిపి అమ్మిండు. 10% లాభం వచ్చింది. దీంట్లో 10% అంటే ఇది 100%. ఇది 100% అంటే 110%కి అమ్మిండు. ఓకే, క్లియర్. అంటే ఎట్లా అంటే మీరు మళ్ళీ చూడండి, ఇది 900 అనేది 100%. ఓకే, మరి అమ్మినది ఎంత, 110% ఎంత అంటే ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది, ఎక్కువ వస్తుంది. అంటే ఏంది, ఎక్కువ అమ్మింది కొనుక్కుంటాను, ఎక్కువ బై తక్కువ. ఓకే, ఇంటూ 100 ఇది అమ్మిన ధర. క్లియర్, ఇది గుర్తుంచుకోండి. రైట్, ఇదెంత 110/100 ఇంటూ 900 అనేది అమ్మిన ధర. క్లియర్, రైట్. చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది అమ్మింది. ఓకేనా, ఏది డిస్కౌంట్. ఇప్పుడు మనం డిస్కౌంట్ కనుక్కోవాలిగా, ఆ డిస్కౌంట్ అనేది ప్రకటన విలువ అనేది కనుక్కోవాలి. ఎక్స్ ప్రకటన విలువ, దీనిపైన ఎంత శాతం తగ్గింపించిండు, 10%. అంటే దీంట్లో ఎంత కమ్మిండు, 90% అమ్మిండు. శాతం తీసేస్తాను కాబట్టి కింద 100 పెడుతున్నా. ఓకే, రైట్. దీంట్లో 90%కి అమ్మితే అది దాని విలువ ఎంత అయింది, కొన్న విల పైన 10% లాభం వచ్చింది. అంటే ఇంతకుముందు చేసింది ఏంది, ఇంతే కదా, 100 కింద 100. అంటే ఇక్కడ 100 ఉన్నది కాబట్టి ఈ 2 సున్నాలు కొట్టేస్తే అంటే ఎంత వచ్చింది, 990 వచ్చింది. ఇది అమ్మిన ధర. ఓకే, చూడ ఈ 0 క్యాన్సల్. ఓకే, 9 1 9 11 ఇంకో 0 పోతుంది, ఇటు ఇంటూ అవుతుంది. అంటే ఎంత అవుతుంది, 1100 అయింది. క్లియర్. చూడండి మళ్ళీ ఒకసారి చెప్తా, బాగా అర్థం చేసుకోవాలి మీరు. డైరెక్ట్ ఒకటే స్టెప్ వేస్తా. ఇప్పుడు చూడండి, డైరెక్ట్ ప్రకటన విలువ ఎక్స్, దాన్ని 90%కి అమ్మిండు. ఓకే, ఒకటే స్టెప్లో వేయాలి. ఇది మనం నేను ఎక్స్ప్లెయిన్ చేసినా కాబట్టి ఇంత టైం పట్టింది. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ వేసే స్టెప్ నేర్చుకుందాం. రైట్, కొన్న విల పైన 10% లాభం వచ్చింది, 110/100. ఈ స్టెప్ వేయాలి. ఈ స్టెప్ డైరెక్ట్ వేస్తే మనం ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది చూడండి, మొత్తానికి కింద బై ఉన్నట్టు, ఇది మొత్తానికి 100 ఉన్నట్టు. ఈ 100 క్యాన్సల్. ఓకేనా, ఇటు 0 క్యాన్సల్ చేయొచ్చు. ఇటు 9 1 900. ఓకేనా, ఇక్కడ 100 ఉన్నది, ఇక్కడ ఇంటూ 11 ఉన్నది. 100 ఇంటూ 11 ఎంత అవుతుంది, 100 ఇంటూ 11 1100 అవుతుందా. రైట్, ఆన్సర్ ఎంత వచ్చింది, 1100. క్లియర్. ఈ స్టెప్ వేసే స్థాయికి ఎదగాలి మీరు. ప్రాక్టీస్ ఒకటే దాంట్లో ఒకటే మోడల్ అన్నీ చేస్తూ పోతే వస్తుంది. రైట్, దీని ఆన్సర్ ఎంత, 1100. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. అర్థం కాకపోతే మరోసారి నుండి దీన్ని నాన్ మ్యాథ్స్ వాళ్ళు, మ్యాథమెటిక్స్ వాళ్ళు కూడా దాన్ని ఎక్స్ వై జెడ్ అనుకొని చేస్తే మీరు ఆనే కూర్చుని ఉంటారు, ఇంకోటి ముందు పోతాడు. రైట్, నెక్స్ట్ చూడండి, థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ అనే గ్రంథాన్ని రాసించింది ఎవరు. ఇది టెక్స్ట్ బుక్లో ఉన్నది, సిఆర్ రావు అండి. దీని డైరెక్ట్ ఆన్సర్, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు. దీని ఆన్సర్ సిఆర్ రావు, టెక్స్ట్ బుక్లో ఉన్నది కాబట్టి సార్ ఇచ్చిండు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 వృత్తాల వ్యాసాల నిష్పత్తి 3:4 అయినా దాని చుట్టుకొలతలు అన్నాడు. ఓకే, ఈ R1 ఇది వ్యాసాలు అన్నాడు కదా, వ్యాసాలు అంటే D1 D2. క్లియర్, వ్యాసాలు అంటే డయామీటర్ D1, D2. ఈ నిష్పత్తి ఇచ్చేసిండు. మన వ్యాసాలకు నిష్పత్తి సూత్రం ఏంటో, చుట్టుకొలతకు 2πr కదా. 2πr అన్నా లేకుంటే ఈ 2r కలిపితే D కాబట్టి πD1 ఇది πD2. ఇది వ్యాసాల చుట్టుకొలతల నిష్పత్తి. ఓకే, ఈ పైని క్యాన్సిల్ చేయొచ్చు. మిగిలింది ఏంది, D1 D2నే మిగిలింది. సో ఇదే మిగిలింది కాబట్టి
ఆన్సర్ కూడా ఇదే 3:4. కాకపోతే వైశాల్యాలు అడిగిందనుకో ఒకసారి చూడండి. వైశాల్యాలు అడిగితే ఏమవుతుంది, ఒకసారి వ్యాసార్థాలు ఇచ్చి వైశాల్యాలు అడిగితే ఏమవుతుంది అంటే, వైశాల్యాలు ఏం చేస్తాం మనం ఇక్కడ చూడండి, వైశాల్యాలకు నిష్పత్తి రాద్దాం ఒకసారి చూడండి. పై ఆర్ స్క్వేర్ కదా, వైశాల్యాలు అడిగితే వ్యాసం ఇస్తే సేమ్ వచ్చింది పై ఆర్ స్క్వేర్, పై R1 స్క్వేర్ R2 స్క్వేర్, ఈ పై పోతే R1 స్క్వేర్ ఈస్టు R2 స్క్వేర్ చేయాలి, మనం స్క్వేర్ చేయాల్సి వస్తుంది వైశాల్యాలు అడిగితే. లేదు చుట్టుకొలత అడిగిన వాడు స్క్వేర్ చేయదు, సీదా ఇదే ఆన్సర్ వచ్చేసింది. రైట్, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 105వ క్వశ్చన్. ఇక్కడ ధర్మాల మీదకి లేచిండండి. ఈ సంఖ్యల యొక్క ధర్మాలు అనేది టెక్స్ట్ బుక్లో ఉన్నది, నేను ఒకసారి బోర్డు మీద 100% డిఎస్సికి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సహచర ధర్మం అంటే సంకలన దృష్ట ధర్మం అన్నది, ఇది సహచర ధర్మం పడాలి యాక్చువల్గా. చూద్దాం. సహచర ధర్మం సంకలన దృష్ట పాటించే పూర్ణ సంఖ్యలు అని అంటే ఏడికి స్టార్ట్ అవుతాయి. పూర్ణ సంఖ్యలు అంటే ఈ -1 -2 0 1 2 3 ఇవి ఉంటాయి పూర్ణ సంఖ్యలు అంటే. పూర్ణాంకాలు అంటే 0 నుండి స్టార్ట్ అవుతాయి. సహజ సంఖ్యలు అంటే 1 కాడికి స్టార్ట్ అవుతాయి. ఓకే, క్లియర్. అయితే ఇక్కడ ఏమంటాడు క్వశ్చన్, ఫస్ట్ చూడండి ఒకసారి. ఆప్షన్ ఏమి ఇచ్చిన, ఫస్ట్ది స్టేట్మెంట్ ఏమి ఇచ్చిన, పూర్ణ సంఖ్యలు సంకలన దృష్ట్యా సహచర ధర్మం పడాలి, సహచర ధర్మం పాటిస్తాయి. సహచర ధర్మం అంటే ఏం లేదండి, ఇప్పుడు సంకలన దృష్టి అంటే A + B + C ఉందనుకో, ఇవి రెండింటిని కలిపిన ఈక్వల్స్ టు A + B + C, ఇది సహచర ధర్మం కిందకి వస్తుందండి. సో సంకలనం దృష్ట్యా సహచర ధర్మాన్ని అన్నీ పాటిస్తాయి. ఏది సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, కర్ణీయ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు, కల్పిత సంఖ్యలు అన్నీ పాటిస్తాయి. ఓకే, క్లియర్. సంకలనం దృష్ట్యా, గుణకారం దృష్ట్యా కూడా అన్నీ పాటిస్తాయి. ఓకే, రైట్. కానీ భాగారం తీసివేత దృష్ట్యా అన్నీ పాటించాయి. భాగారం తీసివేత అంటే సహజ సంఖ్యలలో సపోజ్ ఒకటి తీసుకుంటే నేను ఇట్లనే తీసివేత దృష్టిలో పాటించాయి. తీసివేతలలో ఇప్పుడు సహజ సంఖ్యలో -1 ఉంటుందా, రాదు. కాబట్టి ఒకవేళ వచ్చిందనుకో ఎట్లా అంటే చూడండి, నేను చెప్తాను. -1 ఇంట వచ్చిందనుకో, మనం సహచర ధర్మం ఉంది A - B - C ఈ ఉందనుకో, ఇక్కడ ఈక్వల్స్ టు A - B - C ఇట్లా రాస్తే సహచర ధర్మం అంటారు. ఓకేనా. ఇక్కడ 2 ఉన్నది, -Aకు బదులు ఇది 3 ఉన్నది, ఇక్కడ -4 ఉన్నది అనుకుందాం. ఓకేనా. ఇది చేస్తే ఏమవుతుంది, ఇది -1 అవుతుంది, -(-) +1, ఇక్కడ 3 వచ్చింది ఇటు సైడ్ది ఏమవుతుంది చూద్దాం. 2 - 3 ఎంత అవుతుంది, -1 అయింది. ఈ -1 -4 -5 అయింది, ఈక్వల్ అయిందా, కాలే కదా, -5 అయింది. -5కి ఈక్వల్ ఉంటుందా, కాదంటే వ్యవకలనం దృష్ట్యా పాటించాయి. ఓకే, క్లియర్. కాకపోతే ఇక్కడ ఇచ్చింది ఏంటంటాడు సార్ అన్నాడు, సంకలనం దృష్ట్యా దాన్ని పాటిస్తాయి, ఇది పాటిస్తాయి, సేమ్ ఉంటాయి, ఈక్వల్ ఉంటాయి. కాబట్టి పూర్ణాంకాలు ఈ రెండు రైటే. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు వినాలి, నేను చెప్తలే. డిఎస్సికి నేను టెక్స్ట్ బుక్ బట్టి పాయింట్ టు పాయింట్ మొత్తం పేజ్ నెంబర్తో సహా క్వశ్చన్ నెంబర్తో సహా చెప్తాను. మీరు మ్యాథ్స్ వాళ్ళు భయపడదు. క్లియర్, రైట్. మ్యాథ్స్ వాళ్ళు చేద్దామనుకుంటారు, టెక్స్ట్ బుక్ ప్రకారంగా చేస్తే మీరు లానే ఉంటారు. మ్యాథ్స్ వాళ్ళు మళ్ళీ షార్ట్ కట్ల ప్రకారంగా చెప్పినట్టు నేర్చుకోండి, ఈజీ ఉంటుంది మీకు. క్లియర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 సమాంతర రేఖలను తిర్యక రేఖచే ఖండించగా ఏర్పడేది అన్నాడు. తిర్యక రేఖ అంటే ఏంటిదంటే క్లియర్, ఒక్క నిమిషం గీస్తాను. 2 సమాంతరాలు, దీనికి తిర్యక రేఖ ఖండించింది అని అన్నాడు. ఓకే, రైట్. ఇంగ్లీష్ మీడియంలో చూడండి, 2 ప్యారలల్ లైన్ల ఇంట ట్రాన్స్వర్జల్ ఏర్పరిచినట్లయితే, 2 ప్యారలల్ లైన్లకు ట్రాన్స్వర్జల్ ఏర్పడినప్పుడైతే కోణాలు 8 ఏర్పడతాయి అక్కడ. ఓకేనా, ఇక్కడ అయితే ఇక్కడ ఏమంటాడు, ప్రతి జతలోని సాదృశ్య కోణాలు సమానం అంటాడు. సాదృశ్య కోణాలు ఇంగ్లీష్లో కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. అంటే సాదృశ్యం, చూడడానికి సమానంగా ఉన్నటువంటి కోణాలని సాదృశ్య కోణాలు అంటారు. నీకు చూడంగా అంటే ఈ లైన్ని తీసుకుపోయి ఈ లైన్లో పెట్టినావు అనుకో, ఇగో ఇక్కడ కోణం సమానంగా ఉంటుంది చూడండి. కాబట్టి ఈ 2 సాదృశ్య కోణాలు. ఇగో కింది లైను ఈ రేఖను కొంట పోయి ఈ రేఖ మీద పెడితే కింది ఇక్కడ ఏర్పడిన కోణం సమానంగా కనబడతాయి. కాబట్టి వీటిని సాదృశ్య కోణాలు ఇంగ్లీష్ మీడియంలో కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. ఓకేనా. ఇది చూడండి, ఈ సమానంగా ఉంటాయి. క్లియర్, చూడడానికి సమానంగా ఉన్న వాటినే కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు, సాదృశ్య కోణాలు అంటారు. ప్రతి జత ఏకాంతర ఏకబాహ్య కోణాలు సమానం. ఏకాంతర ఏకబాహ్య కోణాలు అంటే చూడండి, చెప్తా చూడండి. నెక్స్ట్ బి స్టేట్మెంట్ చూడండి, ఏకాంతర ఏకబాహ్య కోణాలు. ఏకాంతర అంటే ఏంటిది, ఏం లేదంటే ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేట్
చూడండి ఆల్టర్నేట్, దానికి దీనికి ఆల్టర్నేటివ్ ఉండాలి. మరి ఎక్స్టీరియర్ అంటే బాహ్యంగా ఉండాలి. ఇది ఏకబాహ్య కోణాలు. ఇంగ్లీష్లో చూసుకుంటే మీకు ఈజీ ఉంటుంది కొంచెం. చూడండి మళ్ళీ నేను ఒకసారి దానికోసం సపరేట్ మ్యాప్ వేస్తా. ఏకాంతర ఏకబాహ్య కోణాలు చూద్దాం. ఇది సమాంతర ప్యారలల్, ఇది ట్రాన్స్వర్జల్. చూడండి ఇక్కడ ఏర్పడ్డది ఈ లైన్కి ఒక సైడ్ ఇటున్నది, ఇక్కడ ఏర్పడ్డది ఒక సైడ్ ఇటున్నది. ఇది బాహ్యంగా ఉన్నది చూడండి, ఈ రెండు లైన్లకు బాహ్యంగా ఉన్నది కాబట్టి ఇది ఏకబాహ్య కోణాలు. సో ఇవి సమానం, ఏకబాహ్య కోణాలు సమానం. ఎట్లా అంటే ఈ లైన్ తీసుకుపోయి ఈ లైన్ మీద పెట్టండి. సో అపోజిట్ యాంగిల్స్ ఆర్ సమానంగా ఉంటాయి కదా. ఇట్లున్నప్పుడు, ఇట్లా లేకున్నప్పుడు ఇది ఎంత ఉన్నది ఇది అంత ఉంటుంది. చూడండి ఇది కొంట పోయి ఇక్కడ ఇదే ప్లేస్ని ఆక్రమిస్తుందిగా. సో చూడండి దీని ఏమంటారు, ఏక బాహ్య కోణం అంటారు దీన్ని. అంటే ఇంగ్లీష్లో చూడండి ఆల్టర్నేట్ ఎక్స్టీరియల్ యాంగిల్స్. ఇవి ఆల్టర్నేట్, అటు ఒకటి ఉన్నది ఇటు ఒకటి ఉన్నది, ఎక్స్టీరియల్గా ఉన్నది, దీనికి అంతరంగా ఉన్నది. సో ఏక అంతర కోణాలు ఏంటి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇటు సైడ్ ఉన్నది ఇటు సైడ్ ఉన్నది సమానం అవుతుంది. దీన్ని తీసుకుపోతే ఇక్కడ వస్తుంది. క్లియర్. అంటే ప్రతి జత ఏక బాహ్య కోణాలు ఇవి ఏక అంతర కోణాలు సమానంగా ఉంటాయండి ట్రాన్స్వర్జల్ ఏర్పడినప్పుడు. అది ఓన్లీ ప్యారలల్ ఉన్నప్పుడు మాత్రమే. రెండు లైన్లు ప్యారలల్గా ఉన్నప్పుడు ట్రాన్స్వర్జల్ ఏర్పడితే, అంటే రెండు లైన్లు సమాంతరంగా ఉన్నప్పుడు ఒక తిర్యక రేఖను గీచినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కోణం ఇది ఏకబాహ్య కోణం అంటారు. ఓకేనా. ఇక్కడ ఉన్నటువంటి కోణాన్ని ఏకాంతర కోణాలు అని అంటారు. క్లియర్. ఇది ఇంగ్లీష్లో చెప్పుకుంటే ఈ రెండు లైన్లు ప్యారలల్గా ఉన్నది, ఇది ట్రాన్స్వర్జల్ అంటారు. ఈ రెండు కోణాలను ఏమంటారు అంటే చూడండి ఆల్టర్నేటివ్, అటొకటి ఇటొకటి ఎక్స్టీరియల్ ఉన్నాయి. ఇది ఆల్టర్నేట్ ఎక్స్టీరియల్ యాంగిల్స్, ఇవి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇవి సేమ్ ఉంటాయండి. క్లియర్. ఈ రెండు సమానం, రెండు కరెక్టే కదా. కాబట్టి ఏముంటుంది, రెండు సరైనవి. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూడండి క్వశ్చన్ ఏమిచ్చండి సారు, a/0 విలువ ఎంత అంటాడు. ఇది ఎంత నిర్వచించబడదండి. క్లియర్. a/విలువ నిర్వచించబడదు. కాకపోతే 0/something ప్రతిదీ జీరోనే. ఓకే రైట్, నిర్వచించబడదు ఇది. అంటే డినామినేటర్ అనేది 0 ఉన్నదనుకో, న్యూమినేటర్లో ఏ సంఖ్య ఉన్నా కూడా దాన్ని నిర్వచించబడదు. ఇప్పుడు 100/0 ఉన్నా కూడా నిర్వచించబడదు. ఓకే. అట్లా కాకుండా 0/something ఏ సంఖ్య ఉన్నా కూడా, ఏది 0/something ఏది ఉన్నాయి, a/0 ఉంటే జీరోనే, ఈ 0/100 ఉన్నా కూడా జీరోనే. ఇట్లా ఉంటాయి, 0 పైన ఉంటాయి. అంటే న్యూమినేటర్లో 0 ఉంటే దాని విలువ 0, డినామినేటర్లో 0 ఉన్నా అనుకో, హారంలో 0 ఉన్నా అనుకో, ఇది నిర్వచించబడదు. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది రివర్స్ ఇంజనీరింగ్ అండి. అంటే క్వశ్చన్ల నుండి ఆన్సర్కి పోవాలి. ఈ టైంలో తప్పనిసరిగా మ్యాథమెటిక్స్ వాళ్ళు అందరూ వినాల్సిందే ఇది. రైట్. ఇది చూడండి, ఇది మంచి క్వశ్చన్ ఇచ్చింది సార్. రైట్. ఒక కోణం దాని పూరక కోణంలో 2/3 వంతు ఉన్నదట. అంటే పూరక కోణం ఎంత అంటాడు, 3 భాగాలు అయితే ఆ కోణం ఎంత ఉంటుంది అంటాడు, 2 భాగాలు ఉంటుంది అంటాడు. ఓకేనా. పూరక కోణం అంటే, పూరక కోణాలు అని అంటే ఏంటిది, రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండి. ఇది ఇంగ్లీష్ మీడియంలో. రెండు కోణాలు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటిది, రెండు కోణాలు కాంప్లిమెంటరీ యాంగిల్స్లో ఉండాలంటే రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీలు. ఇది అయితే పూరక కోణం అని అంటారు. పూరక కోణాలు అంటారు, ఒకదానికొకటి పూరక కోణాలు అని అంటారు. రెండు కోణాలను కలిపితే 90 డిగ్రీస్ వస్తే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. క్లియర్. రైట్. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏమడుగుతాడు. ఇప్పుడు మంచిగా చూడండి, నేను అప్పుడు ఫస్ట్ ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం చెప్తాను. పూరక కోణం అంటాడు. పూరక కోణం ఎంత, 3 భాగాలు ఉంటాయి. ఆ కోణం ఎంత అంటాడు, 2 భాగాలు ఉన్నది అంటాడు. అంటే ఈ మొత్తం ఎన్ని భాగాలు, 5 భాగాలు. ఈ 5 భాగాలను కలిపితే ఎంత రావాలి, మరి 90 రావాలి. క్లియర్. గుర్తుంచుకోవాలి. మళ్ళీ 5 భాగాలను కలిపితే ఎంత రావాలి, 90 రావాలి. అలా ఏమంటాడు, మరి అడిగింది ఏంది, కోణం అడిగిండా పూరక కోణం అడిగిండా చూడాలి. కోణం అడిగింది కాబట్టి ఎంత, 2 భాగాల విలువ అడిగింది. పూరక కోణం అడిగితే 3 భాగాల విలువ అన్నట్టు. కాకపోతే ఆయన ఏమడిగిండు, ఆ కోణం అడిగిండు. కోణం అంటే 2 భాగాల విలువ ఎంత, ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా, తక్కువ అవుతుంది. క్లియర్. ఎందుకంటే 5 భాగాల విలువ 90 అయినప్పుడు 2 భాగాల విలువ 90 కన్నా తక్కువ ఉంటుంది కదా. క్లియర్. కాబట్టి తక్కువ, ఇది తక్కువ బై ఎక్కువ ఇంటూ 90. క్లియర్. 5 1 5, 5 18లో 90, 2 ఇంటూ 18 36 ఆ కోణం. క్లియర్. చూడండి ఆన్సర్ ఎంత ఇచ్చిండి ఇక్కడ, 36. ఓకే రైట్. ఇట్లా వేయాలి.
ఇట్లా వేయాలి. అది ఎక్స్ వై జెడ్ అనుకుంటే నువ్వు కూర్చుంటుంటావు. మ్యాథమెటిక్స్ అయినా వినాయా నువ్వు కొంచెం విను. ఎందుకంటే నువ్వు నాకు వచ్చు, నా లెక్కలు వచ్చు అని అంటే ఈ ప్రాసెస్ నాన్ మ్యాథ్స్ వాడు చూసుకున్నాను అనుకో, నీకన్నా మినిమం 30 నుంచి 40 సెకండ్ల ముందు పెడతాడు క్వశ్చన్ ఇట్లా చేస్తే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. నెక్స్ట్ క్వశ్చన్ 109. లంబకోణ త్రిభుజంలో త్రిభుజం ఏంది ఇచ్చిన దాంట్లో ఒకటి లంబకోణ త్రిభుజం అంటే ఇక్కడ 90 ఉన్నది ఆల్రెడీ. ఒక అల్పకోణం ఎంత ఇచ్చిండు? 30 ఇచ్చిండు. ఒక అల్పకోణం 30 ఇస్తే ఇంకో అల్పకోణం ఎంత అవుతుంది అంటాడు. రెండో అల్పకోణం మొత్తం త్రిభుజంలోని మొత్తం కోణాలు ఎంత ఉండాలి? 180 ఉండాలి. ఆల్రెడీ 90 పోయింది. ఇంకెంత ఉండాలి? ఇంకా 90 ఉండాలి. ఆల్రెడీ ఇది 30 అంటాడు. ఇది ఎంత ఉండాలి మరి? 60 ఉండాలి. క్లియర్? మీరు అట్లా చేయాలి షార్ట్కట్గా, స్పీడ్గా చేయాలి. సగం సగం చేసేస్తే ఒక 90 అన్నాడుగా, ఇంకా 90 కావాలి. ఈ రెండు కలిపితే ఆల్రెడీ 30 పోయిందండి, ఇంకా 60 ఉంటుంది ఇక్కడ. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4 పూర్ణాంకాలలో మొదటి 2 కనిష్ట పూర్ణ సంఖ్యల సగటు 100 అన్నాడు. ఓకే, 4 పూర్ణాంకాలు ఉన్నాయట. ఏంటిది అది? ఒకటి x1 అనుకో, ఇంకోటి x2 అనుకో, ఇంకోటి x3 అనుకో, ఇంకోటి x4 అనుకో, ఇట్లున్నాయి. అయితే మొదటి 2 కనిష్ట పూర్ణ సంఖ్యల సగటు ఇంత అంటాడు. సగటు అంటే ఏంది? ఈ 2 రాసులను కలిపి బై డివైడ్ చేస్తేనే కదా సగటు వచ్చేది. సో దీన్ని అటు పంపితే ఏమవుతుంది? 2 రాసుల మొత్తం వస్తుంది. x1 ప్లస్ x2 బై 2 ఈజ్ ఈక్వల్ టు 102 అని అన్నప్పుడు ఈ 2 అటు పంపితే x1 ప్లస్ x2 విలువ వస్తుంది కదా. ఈ 2 ఇటు ఇంటూ చేస్తే ఏమవుతుంది? దీని విలువ 204 వచ్చింది. మొదటి 2 సంఖ్యలు ఎంత? 204. క్లియర్? తర్వాత ఏమంటాడు ఈడ? మొదటి 3 కనిష్ట పూర్ణ సంఖ్యల సంఘటన అంటాను. ఈ మూడింటిని కలుపుతాండి ఇక్కడ. x1 ప్లస్ x2 ప్లస్ x3 మూడింటిని కలిపితే ఇంత అంటాడు. ఈ బై 3 ఉన్నది, అటు పోతే ఏమవుతుంది? ఇంటూ చేస్తుంది దీన్ని. అంటే ఎంత? 309 అయింది 3 సంఖ్యలది. క్లియర్? x1 ప్లస్ x2 ప్లస్ x3 ఇలా ఎంత ఉన్నది? 309 వచ్చింది. క్లియర్? గుర్తుంచుకోవాలి. మళ్ళీ ఏమంటాడు ఇక్కడ? 4 సంఖ్యలు అంటాడు. ఇక్కడ 4 సంఖ్యల సగటు ఇచ్చిండు. 4 సంఖ్యలు అంటే ఏంటిది? x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 బై 4 ఈజ్ ఈక్వల్ టు 104 అని అన్నాడు. ఓకే, ఈ 4 అటుపోతే ఇంటూ చేస్తుంది కదా. ఎంత అయితే? 4 ఇంటూ 104 అంటే ఎంత? 416. వెయిట్ రైట్, 416 కదా. రైట్. 4 సంఖ్యల మొత్తం ఎంత వచ్చింది? 416. కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏమన్నాడు? గరిష్ట సంఖ్యని కనుగొనని అన్నాడు. గరిష్ట సంఖ్యని కనుగొనని అన్నాడు. కాబట్టి ఈ 4 సంఖ్యలలో గరిష్ట సంఖ్య ఇది వరుసగా రాసుకుంటే ఇది 4ది. సో ఇది 4 సంఖ్యల మొత్తం వచ్చింది. ఈ 3 సంఖ్యల మొత్తం కూడా ఉన్నది. 3 సంఖ్యల మొత్తం ఎంత వచ్చింది? 309 వచ్చింది. సో ఈ 416లోకి వెళ్ళి ఈ మొదటి 3 సంఖ్యలు తీస్తే గరిష్ట సంఖ్య కదా మిగిలేది. సో 416లోకి వెళ్ళి 309ని తీసేస్తే 309ని తీసేస్తే ఎంత వస్తుంది చూడండి? 15. 16 అంటే 7. ఇక్కడ 0 ఉన్నది, 0. ఇక్కడ 1 వచ్చింది. ఎంత వచ్చింది? 107 వచ్చింది ఆన్సర్. క్లియర్? ఆన్సర్ చూడండి, బాగా అర్థం చేసుకోవాలి. x1 ప్లస్ x2 బై 2 సగటు అన్నాడు. ఈ 2ని అటు పంపిస్తే 2 సంఖ్యల మొత్తం వస్తుంది. అట్లే 3 సంఖ్యలది అటు పంపితే 3 సంఖ్యలు వస్తుంది. నీకు 3 సంఖ్యలు వచ్చినదిగా. 4 సంఖ్యలది కూడా అట్నే కనుక్కుంటావు. సో 3 సంఖ్యల విలువను అక్కడ పెడతాను. 3 సంఖ్యలది 3 వచ్చింది. 4 సంఖ్య కనుక్కోవాలి. కాబట్టి ఈ 4 సంఖ్యలది x1 ప్లస్ x2 చూడండి, మళ్ళీ రాస్తా చూడండి ఒకసారి, మీకు కన్ఫ్యూజ్ కాదు. నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం ఇది. మ్యాథ్స్ వాళ్ళు ఉంటే కొంచెం స్పీడ్ పెట్టి చూసుకోండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం చెప్తాను. x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ఈజ్ ఈక్వల్ టు 416 వచ్చింది. క్లియర్? 416. ఇక్కడ చూడండి, ఈ 3 పదాలు ఆల్రెడీ మనకి ఇంత ముందే వచ్చింది. ఎంత? 309 అని. వీటికి బదులు 309 పెట్టినాం అనుకుందాం. 309 చూడండి, 309 ప్లస్ x4 ఈజ్ ఈక్వల్ టు 416. క్లియర్? ఈ 309 ఇటు వంట పోతే x4 విలువే కదా. సో 416లోకి వెళ్ళి 309 పోతే 107. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్. కమ్మిరేఖ చిత్రం ఇట్లుంటుందండి. కమ్మిరేఖ చిత్రం ఇది తరగతి అంతరం తీసుకుంటాం. ఇది కమ్మిరేఖ చిత్రంలో అతి పొడవైన కమ్మి సూచించే విలువను ఈ దత్తాంశానికి డాష్గా పేర్కొంటారని అన్నాడు. ఆ దత్తాంశానికి ఏంగా పేర్కొంటారు? అత్యంతంగా హైయెస్ట్గా ఉన్నది ఏదని పేర్కొంటారు అని అంటాడు. ఓకే, మధ్యగతం కాదు, అంకమధ్యం కాదు, ఇంకోటి ఏమన్నది ఆప్షన్? అంకమధ్యమం కాదు,
అంక మధ్యమం రెండిట్లు ఇచ్చింది కదా సారీ ఓకే ఇది కాదు ఇది ఏమవుతుంది అంటే బహుళకం అవుతుంది ఆన్సర్ క్లియర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి కనిష్ట సంయుక్త సంఖ్య ఎంత అంటారు సంయుక్త సంఖ్య అంటే రెండు కన్నా కారణాంకాలు ఎక్కువ ఉన్నటువంటి సంఖ్యలని సంయుక్త సంఖ్యలు అంటారు ఒకటి సంయుక్త సంఖ్య కాదు ప్రధాన సంఖ్య కాదు రెండు ప్రధాన సంఖ్య మూడు ప్రధాన సంఖ్య సో 4 అనేది ఏమవుతుంది ఒకటికి ఫ్యాక్టర్ ఉంటుంది రెండు ఉంటుంది కారణాంకం 4 ఉంటుంది అంటే రెండు కన్నా ఎక్కువ కారణాంకం ఉన్నటిని సంయుక్త సంఖ్య అంటారు సో మొదటి సంయుక్త సంఖ్య 4 అండి ఇట్లా కాకుండా క్వశ్చన్ ఎట్లా అడగాలంటే కనిష్ట బేసి సంయుక్త సంఖ్య అన్నాడు అనుకో ఇక్కడ పోతారు కనిపిస్ బేసి సంయుక్త సంఖ్య అంటే చూడండి అంటే ప్రధాన సంఖ్య కాకుండా రెండు ప్రధానే మూడు ప్రధాన బేసిలలో చూడాలి 5 ప్రధాన సంఖ్య 7 ప్రధాన సంఖ్య 8 9 ప్రధాన సంఖ్య చూడండి ఇక్కడ ప్రధాన సంఖ్య అది ఇది సంయుక్త సంఖ్య అంటే కనిష్ట బేసి సంయుక్త సంఖ్య 9 అండి బాగా అర్థం చేసుకోవాలి ఇట్లిస్తే కనిపించబోతారు మీరు ఎన్నో పెట్టారు కనిష్ట సంయుక్త సంఖ్య వచ్చేసి 4 అవుతుంది ఓవరాల్గా కాకపోతే బేసి సంఖ్యలో ఉన్నదైతే 9 అవుతుంది రైట్ నెక్స్ట్ చూసుకోండి ఆయిలర్ ఫార్ములా ఏది అని అంటాడు సార్ గుర్తుంచండి చూడండి ఆయిలర్ ఫార్ములా ఎట్లుంటుందంటే ఏదైనా ఒక ఘనాన్ని తీసుకోండి క్యూబ్ని తీసుకోండి నేను చెప్తా ఈజీగా ఇది క్యూబ్ అండి క్లియర్ చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఈ వెక్టర్స్ అంటే శీర్షాలు ఎన్ని ఉన్నాయి దీనికి పైన 4 కింద 4 8 ఉన్నాయా రైట్ ప్లస్ ఇది తలాలు ఎన్ని ఉన్నాయి చుట్టూ 4 ఉంటాయి పైన ఒకటి కింద ఒకటి 6 వచ్చినాయి ఎంత వచ్చింది 14 అంటే ఇది ఏంటి వెక్టర్స్ ప్లస్ ఫేస్ ఎన్ని వచ్చినాయి 14 వచ్చినాయి సో ఈ హెడ్జెస్ ఎన్ని ఉంటాయంటే భూమి ఉన్న దాంతో ఇంటూ 4 వేయాలి హెడ్జెస్ వస్తాయి సరే ఇంటూ 3 వేయాలి ఎన్ని భుజాలు ఉన్నాయి 4 ఉన్నాయి 4 ఇంటూ 3 ఎంత 12 వస్తాయండి చూడండి ఈ 4 ఉన్నాయి పైన 4 ఉన్నాయి ఇటు 2 ఈ 4 అయినాయి మొత్తం 12 అయినాయి అవునా ఏంటిది ఇది హెడ్జెస్ ఓకే ఇది చూడండి వెక్టర్స్ ప్లస్ ఫేసెస్ అంటే శీర్షాలు ప్లస్ ఫేసెస్ కలిపితే 14 వచ్చినాయి మరి ఓన్లీ హెడ్జెస్ కలిపితే ఎంత వచ్చింది 12 వచ్చినాయి దీనికి ఎంత కలిపితే సమానం అవుతుంది 2 కలిపితే సమానం అవుతుంది అంటే ఏంటిది మీరు మళ్ళీ చూడండి ఫేసులు ప్లస్ వెక్టర్స్ కలిపితే 14 అయినాయా సో దీనికి ఏం చేయాలంటే ఎడ్జెస్ కలిపితే ఎడ్జెస్కి ఈక్వల్ కావాలండి ఇంక ఇటు 2 కలపాలి ఇది సూత్రం అండి బాగా గుర్తుంచుకోవాలి ఫేసులు ప్లస్ వెక్టర్స్ అంటే శీర్షాలు తలాలు ప్లస్ శీర్షాలు కలిపితే ఎంత ఉంటుందో అది ఎడ్జెస్కి 2 కలిపితే సమానం అవుతుంది అని అర్థం ఇది ఈ సూత్రం అండి క్లియర్ రైట్ ఇది ఉంటే ఆన్సర్ చూడండి ఇది ఎక్కడున్నది ఒక గీడు ఉన్నది ఆన్సర్ మూడోది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ హేతువాదం చూడండి ఇదేంటి మెథడాలజీ హేతువాదంతో మానవుని మనస్సు స్థిరపడే వారిపై గణితం స్థిరపడే వారి అంటే గణితం అన్నది ఎవరని అంటాడు హేతువాదంతో మానవుని మనస్సు స్థిరపడేదే గణితం అని అన్నది ఎవరంటే జాన్ లాక్ అండి ఇది మెథడాలజీలో డెఫినేషన్ మీద తెలిసింది సారు ఇది జాన్ లాక్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విశ్లేషణ పద్ధతి లక్షణం కానిది అని అన్నాడు విశ్లేషణం అంటే ఎట్లుంటుంది అంటే ప్రతి సోపానానికి కారణమవుతుంది ఇది కరెక్టే రైట్ ప్రతి సోపానానికి కరెక్టే అన్వేషణ దృక్పథాన్ని నెలకొల్పుతుంది విశ్లేషణ పద్ధతులు రైట్ నూతన విషయాలను కనుక్కోవడానికి ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది కరెక్ట్ ఇది దత్తాంశం నుండి సారాంశం వైపుకు జరుగుతుంది అన్నాడు ఇది తప్పు సారాంశం నుండి దత్తాంశానికి జరుగుతుంది దీన్ని ఏమంటారంటే గడ్డివాములో సూదిని ఎతకడం మనకు తెలుసు ఆల్రెడీ గడ్డివాములో ఏమున్నది సూది ఉన్నదని తెలుసు కాబట్టి సారాంశం ఏంది నీకు ఉన్నదని తెలుసు కానీ దాన్ని ఎత్తుకుతాను అంటే ఏం చేయండి నీకు కావాల్సింది ఏంది సూది కావాలి ఆల్రెడీ కాబట్టి నీకు సారాంశం తెలుసు సో మన దత్తాంశం సైడ్ వెళ్తాం అన్నట్టు సారాంశం నుండి దత్తాంశానికి వెళ్తుంది కానీ దత్తాంశం నుండి సారాంశానికి వెళ్ళదు గడ్డివాములో సూదిని ఎత్తుకడం ఇదేంటిది విశ్లేషణ పద్ధతి కిందకి వస్తుంది క్లియర్ బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇది మంచి క్వశ్చన్ ఇచ్చింది ఇళ్ళకెళ్ళి పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రైట్ మనకి ఇక్కడ ఏంటంటే సారాంశం ముందే తెలిసి ఉంటుంది కాబట్టి దత్తాంశం వైపు వెళ్ళిపోతూ ఉంటాం మనం నెక్స్ట్ చూడండి 116 క్వశ్చన్ యంగ్ వర్గీకరణ కానిది ఏది అని అన్నాడు కానిది గుర్తించని అన్నాడు యంగ్ వర్గీకరణలో ఏముంటుంది గణిత ప్రయోజనం విలువ ఉంటుంది ఆలోచన సరిగా గణితం ఉంటుంది గణితం యొక్క విధులు కూడా ఉంటాయి అంటే సమస్య పద్ధతులు అనేది యంగ్ వర్గీకరణలో ఇవ్వడు ఒకసారి మెథడాలజీ మీరు ఒకసారి దాగినది చూడండి రైట్ ఇది సమస్య పద్ధతులు కాదండి రైట్ క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి హేతువాదంతో
మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అన్నది. గణితం గణితం దీనిలో దాగి ఉన్నది ఏంటన్నది చూడండి. హేతువాదంతో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అన్నాడు. మనము ఒకటి మేధస్సులో స్థిరపడాలంటే గుర్తుపెట్టుకోర్రి, మీరు ఇప్పుడు చదివేది కూడా ఎట్లా పడితే టెక్స్ట్ బుక్లలో 1వ తరగతిలో కొంచెం ఉంటుంది, 2వ తరగతిలో ఇక్కడ అన్నీ మెన్షన్ చేసి ఉంటుంది. దీన్ని మనం ఏం చేసుకుంటాం అంటే ఒక సీక్వెన్స్ ప్రకారం చేస్తాం. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో సహజ సంఖ్యల గురించి ఫస్ట్ 5వ తరగతులు ఉంటాయి, పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు ఇక్కడ మొత్తం అని ఉంటాయి, 8వ తరగతి దాకా ఉంటాయి ఇట్లా. సో ఇవన్నిటిని మనం ఒక క్రమ పద్ధతిలో పెట్టుకొని నేర్చుకుంటేనే ఆ మేధస్సులో స్థిరపడిపోతుంది సీక్వెన్స్గా. ఇది మన మెమొరీ, మన మైండ్ యొక్క లాంగ్వేజ్. అది ఏంటిది, ఒక మైండ్ యొక్క స్థిరంగా ఉండాలంటే అదొక పద్ధతి ప్రకారంగా పిక్చరైజేషన్ రూపంలో చదివితేనే బాగా గుర్తుంటుంది. కాబట్టి ఇదేమంటాడు, క్వశ్చన్ ఏమన్నాడు చూడండి. హేతువాదంతో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే. మానవుని మేధస్సు స్థిరపడాలంటే పక్కా అది ఎట్లుండాలంటే ఒక సీక్వెన్స్ క్రమశిక్షణ విలువను కలిగి ఉంటుందండి. ఇక్కడ క్రమశిక్షణ అంటే ఒక పద్ధతి ప్రకారంగా ఉండాలి. ఓకే, దీని ఆన్సర్ ఏంది, క్రమశిక్షణ విలువ. రైట్, క్రమశిక్షణ అంటే ఒక ఆర్డర్ వేరం లేకుంటే ఒక పద్ధతి ఇట్లా ఉండాలి. రైట్, ప్రయోజన విలువ. హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడేది, వాళ్ళు క్రమశిక్షణ విలువగా ఉంటేనే స్థిరపడ్డట్టుగా ఉంటుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సంబంధిత భావనకు సంబంధించి సరికానిది అని అన్నాడు. సంబంధిత భావన అంటే ఏవైనా రెండు భావనల మధ్య సంబంధాన్ని ఏర్పరచేటట్టు ఉండాలి. రైట్, ఏవైనా రెండు భావనలు అది ఏదన్నా కానీ. ఇక చూడండి, ఇక్కడ 5కును ఇది 10కి 10/2 ఉన్నది. ఇటు పోతే ఏమవుతుంది, గుణకారం చేస్తుంది. 5 × 2 కూడా సంబంధం ఎత్తుకుతుంది. 5 2 కూడా 10 అవుతుంది అనే సంబంధాన్ని కలిగి ఉన్నది. సో ఇది కరెక్టే, కానిది అన్నాడు. కాబట్టి దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం, ఈ రెండింటి మధ్యలో వైశాల్యం ఇచ్చేస్తాడు. 25 ఇచ్చేసిండు అనుకో, ఒకటి 5 అని అన్నాడు, ఇంకోటి ఎంత అని అంటాడు. సపోజ్ ఇక్కడ 26, ఇక్కడ 25 కాకుండా 30 ఇచ్చింది అనుకుందాం. 30 ఇచ్చి ఒకటి 5 ఇస్తే ఇంకోటి బి ఎంత అన్నాడు. దీన్ని ఇటు తీసుకుపోయి ఒక సంబంధాన్ని ఏర్పరుస్తాం. అర్థమైందా? రైట్, ఇట్లున్నదాన్ని ఏంది, సంబంధిత భావన కిందకి వస్తుంది. క్లియర్. దీర్ఘచతురస్రం ఇచ్చి పొడవును కనుక్కోమనొచ్చు, వెడల్పిచ్చి సంబంధం ఏర్పడుతుందిగా. చూడండి, ఇక్కడ కూడా ఏది పెద్దది అని అడిగింది. 3 ఆప్షన్లు ఏది పెద్దది అన్నప్పుడు దీనిలో ఇటు గుణకారం చేసేసి ఇట్లాంటివి వస్తాయండి. 2/3 3/4 అని ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది పెద్ద అంటే ఈ డినామినేటర్ తోటి ఈక్వల్ గుణకారం చేయండి, ఈజీగా తెలిసిపోతాయి. ఈ డినామినేటర్ తోటి ఈక్వల్ గుణిస్తే 8 వచ్చింది, దీంతో గుణిస్తే 9 వచ్చింది. ఇండైరెక్ట్ ఇది పెద్దది అన్నట్టు. క్లియర్. ఇట్లా చేస్తే అంటే సంబంధాలు ఏర్పరిచిన మీద. సో ఇది కూడా కరెక్టే. 2 చదరాలు లేదా 2 వృత్తాలు దీనికి మాత్రం సంబంధం ఏర్పరచలే, కాబట్టి ఇది కాదు. క్లియర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇది గుర్తుంచుకోండి. ఇట్లా ఆరోహణ క్రమంలో ఇచ్చినప్పుడు ఈజీగా చేయాలి. ఇట్లా నేను చెప్తా టెక్స్ట్ బుక్లో. ఇదేది 2/3 ఉన్నది, 3/4 ఉన్నది. ఈ రెండింటిలో ఏది పెద్ద, ఇంకెన్ని అని ఇవ్వచ్చు ఇట్లా. సో డినామినేటర్ తోటి ఈక్వల్ చేయండి. ఇది 8 వచ్చింది, 2 × 4 ఎంత, 8 అవుతుంది. 3 3 9, ఇదే పెద్దది అన్నట్టు నేను ఇట్లా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. వంటవాడు వంటను రుచి చూస్తే నిర్మాణాత్మక మూల్యాంకనం, అదే వంటను అతిథులు రుచి చూస్తే సంజ్ఞానాత్మక మూల్యాంకనం అన్నవారు. ఇది ఇంపార్టెంట్ అండి, ఇది స్టేట్మెంట్. ఓకేనా. ఇది అన్నారు ఎవరంటే రాబర్ట్ స్టెక్స్. ఓకేనా, అన్నది ఎవరు, రాబర్ట్ స్టెక్స్. ఫస్ట్ ఆప్షన్ అండి దీని ఆన్సర్. డైరెక్ట్ ఇది క్వశ్చన్, టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి డైరెక్ట్ క్వశ్చన్. ఇది స్టేట్మెంట్ ఇది, కాబట్టి గుర్తుంచుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లాస్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థి అకరణీయ సంఖ్యలను మరియు భిన్నాలను తేడాలను చెప్పడం, ఈ విద్యా ప్రమాణాన్ని విద్యార్థి సాధించాడు అని అన్నాడు. గుర్తుంచుకోవాలి. ఇక్కడ అందరు వ్యక్తపరచడం పెడతారు. తేడాలను గుర్తించడం అంటే దానికి దీనికి పోలికలను, వాళ్ళ ఉన్న తప్పులేంటి అదేంటి అని గుర్తించాలి కదా. కాబట్టి అది వ్యక్తపరచడం అవుతుంది. తేడాలను గుర్తిస్తూ మిగిలినవి చెప్తూ ఉంటాడు. దాంట్లో ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి, సరే అయినవి తీసేసి మిగతా ఉన్నాయి చెప్తూ ఉంటాడు. కాబట్టి అది వ్యక్తపరచడం కిందికి వస్తుందా అనుకుంటారు అందరు. ఇది తప్పండి, సారీ, వ్యక్తపరచడం కాదు, కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం కిందికి వస్తుంది. ఎందుకంటే వ్యక్తపరచడం కిందికి రాదు. క్లియర్. గుర్తుంచుకోవాలి. అందరూ వ్యక్తపరచడం అనుకుంటారండి, కాదు. ఎందుకంటే తేడాలను గుర్తించాలి. తేడాలను గుర్తించి అతను కారణాలు చెప్పాలి, ఎందుకు తేడాలు వచ్చినాయి అనేది చెప్పాలి. అది కారణాలు చెప్పడం, నిరూపించడం అన్నట్టు. వ్యక్తపరచడానికి నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఒక విద్యార్థి 2/3 అనే భిన్నాన్ని సంఖ్యారేఖ పైన చూపించడం, అది వ్యక్తపరచడం కిందికి వస్తుంది. దీంట్లో కారణాలు కానీ తేడాలు అనేది ఏముండదు.
సంఖ్యారేఖ పైన ఒక 1 పూర్ణాంకం 2/3 అనుకున్నాం. దీన్ని చూపించడం అనేది వ్యక్తపరచడం కిందికి వస్తుంది. ఎందుకంటే ఒక భాగాన్ని తీసుకుంటాడు, దాంట్లో 2/3 పార్ట్స్ తీసుకొని 2 భాగాన్ని గుర్తిస్తాడు. సో ఇది వ్యక్తపరచడం అవుతుంది. కానీ ఇది తేడాలను వచ్చినప్పుడు కారణాలు చెప్పడం నిరూపించడం కిందకి వస్తుంది. నిరూపించకపోతే నీకు తేడాలని నువ్వు గుర్తించినట్టు లెక్క కాదు. రైట్, క్లియర్. చూడండి, మ్యాథమెటిక్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ వినాలి. నాన్ మ్యాథ్స్ వాళ్ళకు అనుగుణంగానే జరుగుతుంది ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రతిసారి. చూడండి, నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఇస్తున్నా, మరియు రాయని వాళ్ళు రాసిన తర్వాతనే ఈ ఎక్స్ప్లెనేషన్ వినాలండి దయచేసి. నేను చెప్తున్నా, మ్యాథమెటిక్స్ అనేది డిఎస్సి ఈ టెట్లు అయిపోయిన తెల్లారి నుంచే నేను స్టార్ట్ చేస్తాను. టెక్స్ట్ బుక్ ముందట పెట్టి బోర్డు మీద నేను చెప్తా ఉంటాను ప్రతిదీ 6th నుండి 8th వరకు. ఓకే, క్లియర్గా షార్ట్ కట్. మ్యాథ్స్ వాళ్ళు కూడా వినాలి, ఎందుకంటే నువ్వు ఎక్స్వైల్ చేసుకుంటా అంటే మ్యాథ్స్ వాళ్ళు కూడా నాన్ మ్యాథ్స్ కిందకి లెక్క నా దృష్టిలో. డైరెక్ట్ చెప్పాలి, 10-15 సెకండ్ల కన్నా ఎక్కువ చెప్పదు. రైట్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. రైట్.